వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జలపై రోజురోజుకు అసహనం పెరుగుతోంది. జగన్తో పాటు వైసీపీ భవిష్యత్తును కోరుకునే ప్రతి ఒక్కరూ ఇప్పుడు సజ్జలను వ్యతిరేకిస్తున్నారు. మొన్న మధ్య నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చుట్టూ భజనపరులను నమ్ముకోకుండా నమ్మకమైన వ్యక్తులను, నిజమైన పార్టీ నేతలకు ప్రాధాన్యమివ్వాలని ఆయన కోరారు. తద్వారా సజ్జలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాలో సైతం సజ్జల తీరుపై కథనాలు వస్తున్నాయి. ఆ పార్టీ అధికారిక వెబ్సైట్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అవుతుందన్నది ఆ కథనం సారాంశం. దానిపై హితబోధ చేస్తూ జగన్ రెడ్డికి విన్నవిస్తూ రాసిన ఈ కథనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక రకమైన ఆందోళన నింపుతోంది. సజ్జల రామకృష్ణారెడ్డిపై వైఎస్ఆర్సీపీలో అనుమానపు చూపులు ఉన్నాయి. ఎక్కడో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్గా ఉన్న సజ్జలను తెచ్చి పార్టీ బాధ్యతలు అప్పగించారు. తర్వాత సజ్జల అన్నట్టు పరిస్థితి మారింది. పార్టీ విధానాలతో పాటు ప్రభుత్వ విధానాలు సజ్జల ద్వారా అమలు చేసేందుకే జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేయలేదు. అప్పట్లో సజ్జల పాత్ర అనేక అనుమానాలకు, ఆగ్రహావేశాలకు వైసీపీ నేతల నుంచి వ్యక్తమయ్యాయి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ ఎమ్మెల్యేలకు మధ్య ఉన్న సజ్జల దీంతో జగన్మోహన్ రెడ్డి పార్టీ విషయంలో తీసుకునే నిర్ణయాలు, మార్పుల వెనుక సజ్జల పాత్ర ఉందన్నది బహిరంగ రహస్యం. అందుకే మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయానికి సజ్జల కారణమన్నది వైసీపీలోని మెజారిటీ శ్రేణుల అభిప్రాయం. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందిన తర్వాత చాలామంది నేతలు సజ్జలపై జగన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన వైఖరితోనే ఈ పరిస్థితి ఎదురైందని చెప్పారు. దీంతో జగన్ వైఖరిలో కొంత మార్పు వచ్చింది. పార్టీ వ్యవహారాలలో కొంత దూరం పెట్టారు. అయితే తర్వాత అదే సజ్జలకు రాష్ట్ర సమన్వయ బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు మొత్తం పార్టీ సజ్జల కంట్రోల్లో ఉంది. సజ్జల వద్దనుకున్న వారు పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్లిపోయారు.